37 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవగా 11 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మిగతా 26 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించబోతున్నారు. మహారాష్ట్రలో 7 రాజ్యసభ స్థానాలు, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, అసోంలో 3, ఛత్తీస్గఢ్లో 2, తెలంగాణలో 2 చొప్పున, ఇక హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానం ఏకగ్రీవంగా అయింది. ఇక మిగతా బీహార్లోని 5, ఒడిశాలో 4, హర్యానాలో 2, మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బీహార్ నుంచి పోటీ చేయబోతున్నారు. బీహార్ నుంచి నితిన్ నబీన్ శివేష్ కుమార్ బరిలోకి దిగుతుండగా అసోం నుంచి తేరాష్ గోవాలా, జోనెక్ మోహన్ను నామినేట్ చేసింది బీజేపీ పార్టీ. హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి ఆ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ సమల్తో పాటు సుజిత్ కుమార్ను నామినేట్ చేశారు. మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవగా అందులో 11 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మిగతా వాటికి ఏకగ్రీవంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ రోజు రాజ్యసభకు సంబంధించి మొత్తం 36 స్థానాలకు గాను 11 స్థానాలకు నేడు ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పటికే 26 స్థానాలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే హర్యానా, బీహార్, ఒడిశాలో ఈ 3 రాష్ట్రాల్లో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ లో 5 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ లో 5 స్థానాలకు 6 పోటీ ఉన్నారు. ఒరిస్సాలో 4 స్థానాలకు 5, హర్యానాలో 2 స్థానాలకు 3 అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ 37 స్థానాలకు సంబంధించి 26 స్థానాల్లో ఇప్పటికే ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన 2 స్థానాలు కూడా ఇప్పటికే ఏకగ్రీవం కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మొత్తంకి ఈ 37 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు రిజల్ట్స్ రాబోతుంది. మరి ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో కనుక చూస్తే బీహార్లో ఏదైతే ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఉన్న నితిన్ నబీన్ కూడా ఆయన కూడా ఈరోజు పోటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈరోజు ఆయనకు సంబంధించిన ఎన్నిక కూడా జరగబోతుంది. అయితే ఒకవైపు ఇటు బీహార్లో ఇటు సీఎంకు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడికి ఇద్దరికి సంబంధించి కూడా వాళ్ళిద్దరిని రాజ్యసభకు తీసుకురావాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. అయితే అక్కడ కూడా ఏకగ్రీవం అవుతాయనేది కూడా ముందుగా భావించినప్పటికీ ఆ స్థానానికి సంబంధించి అయితే మొత్తం 5 స్థానాలకు 6 పోటీ పడుతూ ఉండడంతో అక్కడ కూడా ఎన్నిక అనివార్యమైంది. జాతీయ అధ్యక్షుడికి సంబంధించి కూడా ఈరోజు ఆయనకు సంబంధించి కూడా ఎన్నిక సుగమం అవుతున్నప్పటికీ పోటీలో ఇటు బీహారు, హర్యానా, రాజస్థాన్కి సంబంధించి 3 కూడా పోటీలో ఉండడం అనేది కొంత అందరిలో కొంత ఆసక్తిని అయితే కల్పించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటు రాజ్యసభ స్థానానికి సంబంధించి ఏప్రిల్లో ఈ స్థానాలంతా కూడా ఖాళీ అవుతుండడంతో ఎన్నికల సంఘం దీన్ని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు 11 స్థానాలకు 3 రాష్ట్రాల్లో ఎన్నిక జరగబోతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ గోపి.